పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ 10 నిమిషాల్లో చేసుకునే స్నాక్స్, త్వరగా క్విక్గా చేసుకునే సింపుల్ స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ 1 కప్పు మైదా, 1 స్పూను ఇంట్లో తయారు చేసిన వెన్న. దీని ప్లేస్లో మీరు కాచిన నెయ్యి అయినా తీసుకోవచ్చు, లేకపోతే నూనె అయినా తీసుకోవచ్చు, పూర్తిగా ఆప్షన్. పిండి అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 స్పూన్ నువ్వులు వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే తగినంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఇలా పొడిపిండి చల్లుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలా చపాతీలాగా రుద్దుకున్న తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ సైడ్లు కట్ చేసేసుకొని మనకి ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు. డైమండ్ అయినా, రౌండ్గా అయినా, పలగ్గానే ఎలాగైనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక బౌల్లో వేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో చూసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకోవాలి 1 బై 1. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం మంట మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా 2 సైడ్లు వేగిన తర్వాత ఆయిల్ ఇలా బుడగలు మొత్తం తగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ స్నాక్స్ మైదాతో చేసాం కాబట్టి ఫస్ట్ కొంచెం మెత్తగా ఉంటాయి, కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా బాగా చాలా బాగుంటాయి. ఇవి నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి, అంత క్రిస్పీగా అంత బాగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ స్నాక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.